హలో అండి. నేనైతే భవానీ మాల వేసుకున్న వాళ్ళది ప్యాంట్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి. నాకు 2 యూనిఫామ్స్ 2 సెట్లు వచ్చినాయండి. టాపులు 2, ప్యాంట్లు 2, చీర 1 వచ్చినాయి. భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఆదివారం కల్లా ఇచ్చేసేయాలి. నేను పొడవు అయితే చూపిస్తున్నాను. నేను నడుం పట్టి వదిలేసి పైన పట్టి చిన్న పట్టి వదిలేసి కింద ప్యాంట్ పొడవు అయితే తీసుకోవాలండి. కరెక్ట్గా పైన ఖర్చువారు కింద కాళ్ళు మడిచే పట్టి వదిలేసి అయితే తీసుకోవాలి పొడవు. అంత పొడవు నేను 2 మడతలు వేసుకున్నాను. 2 మడతలు కలిసి ఉన్నాయి, నా వైపుకు ఉన్నాయి. ఓపెన్ 4 మడతలు ఓపెన్లు ఇటు పక్కకు ఉన్నాయి. అది నేను ప్యాంటు కనుక మడతేసి ఎట్లా పెట్టాను సేమ్ అదే విధానంగా మడత కూడా అలానే ఉన్నాయి. 2 పేటలు 2 పర్లు నా వైపుకు ఉన్నాయి, కలిసే ఉన్నాయి. 4 పర్లు విడివిడిగా బయట పక్క ఉన్నాయి, కిస్తా దగ్గర ఉన్నాయి. అదిగోండి నేను తీసుకునే విధానం అయితే ఇది. కిస్తా పొడవు ఎంత ఉందో ప్యాంట్ పొడవు కరెక్ట్గా అంతే తీసుకున్నాను నేను. నాకు ఆది డ్రెస్ ఇచ్చారు, దాని ప్రకారం అయితే నేను డ్రాయింగ్ తీసుకుంటున్నాను. పై ముక్క వదిలేసి కింద పొడవు ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇది క్లియర్గా అసలుకి 5 నిమిషాల్లో కటింగ్ చేసుకొని 10 నిమిషాల్లో ప్యాంటు కుట్టుకోవచ్చు. పావు గంట అరగంట లోపు అసలు అయిపోద్ది, మొత్తం అయిపోయింది. కటింగ్ కుట్టుకోవడం మొత్తం అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మామూలుగా మనం బయట మెటీరియల్కి అయితే ఆ కాలు దగ్గర లూజ్ దగ్గర ఖచ్చితంగా వచ్చేస్తుంది. అసలుకి నడుం పట్టి ఇది కూర ముక్క తెచ్చుకున్నారు వీళ్ళు, అందుకని రాదండి. విశాలం అందులో ఏమేమి పర్సనాలిటీకి వెళ్ళామా. అది ఓపెన్ అయితే కిందకి పెట్టుకున్నా. కింద ఓపెన్ పెట్టుకున్న వైపు పెట్టుకుంటేనే కింద ఆ మూల అన్నది నడుం పట్టి వస్తుంది ఖచ్చితంగా. ఆమెకైతే ఆది డ్రెస్ కన్నా కొంచెం నాకు కిస్తా దగ్గర లూజ్ తగ్గింది ఆది డ్రెస్ కన్నా. అందుకని నేను కిస్తా దగ్గర అయితే మొక్క వేసుకుంటున్నాను. స్టడీగా వేసుకోవచ్చు, నడుం దగ్గర కొంచెం సన్నగా వేసుకోవచ్చు, కింద విశాలంగా వేసుకోవచ్చు. మెయిన్ కింద విశాలంగా సరిపోయిందా లేదా అదొక్కటే చూసుకోవాలి మనం. పైన నడుం దగ్గర మహా అయితే స్టడీగా తీసుకున్నాం అనుకో కుచ్చులు నడుం కాడ ఎక్కువ వస్తాయి. నడుం దగ్గర సన్నగా తీసుకున్నాం అనుకో మొక్క కింద విశాలంగా తీసుకున్నాను నడుం దగ్గర 2 కుచ్చులు తక్కువ అవుతాయి, అంతే ఏముంటుంది. కాకపోతే మనకి కిస్తా లూజ్ అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. కిస్తా లూజ్ తగ్గదు, విశాలంగా బాగుంటుంది. లూజ్ తక్కువ పెట్టుకొని అయినా కిస్తా దగ్గర ముక్కలు వేసుకొని కుట్టుకోవచ్చు. అదండి కిస్తా ముక్క తీసుకునే విధానం అయితే మొక్క అయితే విధానం అయితే అది కావాల్సినంత సైజు తీసుకోవచ్చు. ఎంత లూజు కావాలంటే అంత లూజు. బోల్డ్ పెద్దది ఇది. నాకు ఇది కూర లంగా ముక్క ఇచ్చారు వీళ్ళు, కూర. ఇదైతే కిస్తా ముక్క అండి. లూజ్ కిస్తా ముక్క సరిపోద్ది, కరెక్ట్గా సరిపోయిద్ది. లూజుకి అయితే నేను ఆది కొలుసుకున్నాను. కొంచెం ఎంతో ఒక 2 అంగుళాలు లూజ్ తగ్గింది. ఆ వారం నేను ముక్క అయితే తీశాను. ఇప్పుడు నడుం పట్టి నాకు వాళ్ళు పైన దానికి కింద దానికి మొత్తానికి 5 మీటర్లు ఇచ్చారు. 5 మీటర్లో ఫస్ట్ నేనైతే ప్యాంట్ తీసేస్తున్నాను. అది నడుం పట్టి పైన నడుం పట్టి చిన్న మొక్క ఉంటుంది కదా పైన నడుం దగ్గర, అది ఎంత పొడవు ఉందో అంతే నడుం పట్టి వారు వదిలేసుకున్నా, కింద ఖర్చు వారు వదిలేసుకున్నా. అది 2 ఇంతలు డబల్ తీసుకున్నాను. అంటే ఒకే సింగిల్ మడతలు అదైతే లూజ్ సరిపోదు అలా వేస్తే. తనది కొంచెం బాగా పర్సనాలిటీ ఇది, అందుకని లూజ్ సరిపోదు. నేను అంతకు డబల్ 2 ఇంతలు తీసుకుంటున్నాను. అదిగో 2 ఇంతలు తీసుకుంటున్నాను చూడండి. అని తీసుకుంటే కానీ ఆమెకు సరిపోలేదు ముక్క. ఆల్రెడీ నేను ఒక సెట్ అయితే కట్ చేసే కుట్టేశాను. ఇప్పుడు ఇంకోటి కటింగ్ది వీడియో తీద్దామని, ప్యాంట్ వీడియో అయితే మన ఛానల్ లేదండి, వీడియో తీద్దామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఇటు పక్క ఓపెన్ చేసేసుకుంటున్నాను. చూడండి విశాలం అయితే ఇప్పుడు మీ ఎంత వచ్చిందో చూడండి. దానికన్నా మన ఆది డ్రెస్ కన్నా ఎంత ఎక్కువ ఉంటే అంత లూజ్ తీసేసుకుంటే చాలు. ఏం బాగా కొంచెం లావులేండి. అదిగో నడుం దగ్గర కుట్టి దగ్గర అనుకో మనకి ఎంతదే కరెక్ట్గా వచ్చేసిద్ది. అది కొంచెమే ఎక్స్ట్రా వచ్చింది. ఇది లంగాలో కూర ముక్క, లంగా ముక్కలు కేస్మింట్ అంటారు వీటిని. పాప్లైన్ కూడా కాదు, కేస్మింట్ అంటారు వీటిని అనమాట. అవి క్రాస్లే ఉంటే తీసేసుకొని పైన నడుం పట్టి వారు కొంచెం మడుచుకొని కుట్టుకుని పావు గంటలో ప్యాంట్ అయిపోయిద్దండి కుట్టుకుంటే. ఈజీగా అర్థం చేసుకుంటే కనుక అది నడుం పట్టి వారు కొంచెం అంత మడుచుకొని నడుం పట్టి కుట్టేసుకోవడమే. అది చాలా ఈజీ అండి ప్యాంట్ కుట్టుకోవడం. ఎంత కొత్త వారైనా సరే శ్రద్ధగా ఒకసారి పరీక్షించండి, చాలా ఈజీగా వస్తుంది. ప్యాంటు టాప్ కూడా అంతలానే వస్తుంది. ఏదైనా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటేనే వచ్చిందండి, లేకపోతే ఏ పని రాదు. 1కి 4 సార్లు ట్రై చేయాలి. అదిగోండి కాలు ఏ మొక్క మొక్క వస్తుంది. మనకు నడుం పట్టి దగ్గర ఎంత 2 ముక్కలు వచ్చినాయో అది కిస్తా ముక్క అలా అంటించుకోవాలి. 2 ముక్కలే అంటించుకొని దానికి మళ్ళీ ఇంకో పెద్ద ముక్క అలా అంటించుకుంటే అసలు ఈజీగా వస్తుంది.
అదండి ప్యాంట్ అయితే అదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా వివరంగా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఇప్పుడే కొంచెం బిడిం పోయింది. అదిగండి కిస్తా ముక్కల మధ్యలో వచ్చింది. వెనకొకటి ఎదర ఒకటి వస్తుంది. సెంటర్ పాయింట్కి వస్తుంది. ఎదర వెనక ఒకట్లు. లైక్ చేయండి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.